The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Isaiah chapter 54 verse 11. ఈ దినం మన ధ్యానం నిమిత్తమై యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనంలో నుండి తీసుకొనబడింది. I will lay thy stones with fair colors and lay thy foundations with sapphires. నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. Today, let us meditate these wonderful words from three perspectives. నేటి దినాన ఈ అద్భుతమైనటువంటి చక్కని వచనాన్ని 3 దృక్పథాలతో మనం ఆలోచన చేస్తాం. They are అవి ఏమిటి అంటే, keeping the Jews in view. యూదులని దృష్టిలో పెట్టుకొని, Secondly, keeping the church in view. రెండవది సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని, And thirdly, keeping the individual believer in view. మూడవదిగా వ్యక్తిగతంగా విశ్వాసిని మనము మనసులో పెట్టుకొని చూస్తాం. Now first is, మొదటిది, yes, keeping the Jews in view. ఇప్పుడు యూదులని మనం దృష్టిలో పెట్టుకుంటున్నాం. We all know this prophecy is by the prophet Isaiah, primarily in relation to the restoration of Jews and Jerusalem. ఈ ప్రవచనం ప్రధానంగా యూదులు సమకూర్చబడి యెరూషలేమునకు తిరిగి రావాల్సిన ఆ సందర్భం గురించి యెషయా ప్రవక్త ప్రవచనాత్మకంగా రాసిన మాటలు. We all know that though the Jews were chosen by God, యూదులు దేవుని చేత ఏర్పాటు చేయబడినప్పటికీ due to their continuous rebellion against God and their idolatrous living, they went into Babylonian captivity. ఎడతెగ దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తూ విగ్రహారాధనలో కూడా ఉండిపోయిన కారణాన్ని బట్టి వారు బబులోను చెరలోనికి తీసుకొని పోబడ్డారు. But in this chapter, Isaiah is prophesying about their return and also their numerical growth. అయితే ఈ అధ్యాయంలో వారు మరలా స్వదేశానికి తిరిగి వచ్చే సంగతి గురించి, అంతేకాకుండా సంఖ్యకు వారు విస్తరించేటువంటి ఆ విషయాల గురించి మాట్లాడుతున్నారు. Remember, గుర్తుపెట్టుకోండి, fertility on every level is a sign of God's blessing. చూడండి, ప్రతి విషయంలో కూడా ఎదుగుదల, ఫలభరితమైన జీవితం అంటే ఇది దేవుని యొక్క ఆశీర్వాదాలు అని గుర్తుపెట్టుకోవాలి. To be true, Jerusalem was in a barren condition on that day and it is like a desolate widow. వాస్తవంగా చెప్పాలంటే యెరూషలేము అది ఒక గొడ్డుబారినటువంటి పరిస్థితిగాను, తర్వాత ఆమె ఒక విధవరాలి పరిస్థితిగా ఉండింది. But now the Lord is promising the replenishing of Jerusalem. అయితే ఇప్పుడైతే దేవుడు ఈ యెరూషలేము మళ్ళా ఫలభరితంగా ఉండబోతుందని చెప్తున్నారు. So not only would the Jews be set free, and even the Jerusalem is also going to be rebuilt. యూదులు విడుదల పొందడం మాత్రమే కాకుండా యెరూషలేము మరలా కట్టబడుతుంది అని ఉద్దేశించి రాశారు. The prophet speaks of its immediate fulfillment and also the ultimate fulfillment, as we see in Revelation 21 from verses 18 to 21. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 18 నుండి 21 వచనాలు మనం చదివిన ప్రకారం ప్రవక్తలందరూ కూడా ఇవి వెంటనే ఈ వాగ్దానాలు, ఈ ప్రవచనాలు నెరవేర్పుగా రాస్తున్నారు. తప్పక ఇవన్నీ కూడా నెరవేర్చబడతాయనే ఉద్దేశంతో రాశారు. Isaiah is speaking of the immediate fulfillment and also the ultimate fulfillment of the promise. యెషయా గ్రంథం ఇవన్నీ కూడా వెంటనే నెరవేర్చబడబోతున్నాయని, అంతిమంగా అవి తప్పగా అవి నెరవేర్చబడతాయి అనేటువంటి మాటలు రాస్తున్నారు. Because prophet Isaiah spoke about the new Jerusalem in his book. ఎందుకనగా యెషయా తన గ్రంథంలో నూతన యెరూషలేమును గురించి కూడా ప్రస్తావించారు. He spoke of the rebuilding of Jerusalem under the leadership of Governor Zerubbabel. కాబట్టి మరి అధిపతి అయిన యెరుబ్బాబెలు నాయకత్వంలో ఆ యెరూషలేము మరలా కట్టబడేదాని, మందిరం కట్టబడేదాని గురించి And రాస్తున్నారు. also along with him Joshua the high priest and Ezra the scribe. తనతో పాటు మరి యాజకుడైన యెహోషువ, అలాగే ఎజ్రా అయిన శాస్త్రి అయిన ఎజ్రా, వాళ్ళు కూడా ఈ పనిలో ఉంటారని And రాశారు. also Nehemiah the builder of walls. అంతేకాకుండా ఆ యొక్క ప్రాకారాలు కట్టిన నెహెమ్యా కూడా ఆ పనిలో And ఉంటాడు. also the prophets like Haggai and Zechariah. హగ్గై, జకరియా లాంటి ప్రవక్తలు కూడా ఉంటారు. What an amazing love of God. చూడండి, దేవుని ప్రేమ ఎంత అద్భుతమైనది. When his children rebelled, he punished them, but he never abandoned them. తన పిల్లలు తిరుగుబాటు చేసినప్పుడు ఆయన వారిని శిక్షించాడే కానీ వారిని ఎన్నటికి విడిచిపెట్టేయలేదు ఆయన. He still calls them as his people. ఇంకను కూడా తన ప్రజలే అని పిలుస్తా And ఉన్నాడు. he pleads with them to return. అంతేకాకుండా తిరిగి రావాలి, మరలి రండి అని వారిని బ్రతిమాలుతున్నాడు. He used many leaders from different backgrounds to gather them in their own land. వారందరిని కూడా స్వదేశానికి సమకూర్చాలని వేరు వేరు చరిత్ర కలిగిన నాయకులను కూడా ఆయన ఉపయోగించాడు. Now he promises to rebuild it
with stones with fair colors and also sapphires, etc. ఇప్పుడు ఆ కట్టడాన్ని నీలాంజనములతోనూ నీలములతోనూ మాణిక్య మణులతో కూడా అవి కట్టాలని ఆయన ఆహ్వానిస్తున్నాడు. This speaks of God's care for his people. ఇది చూడండి, దేవుడు తన ప్రజల గురించి ఎంత పట్టింపు కలిగి ఉన్నాడో మనకు చూపిస్తాం. So the prophet is speaking about the rebuilding of Jerusalem and restoration of Jews in the first instance. కాబట్టి ప్రవక్త ఈ యెరూషలేము మరలా కట్టబడే దాని గురించి, అలాగే యూదులు తిరిగి రావాలి దాని గురించి రాస్తున్నాడు. Secondly, the same promise can be applied to the church as a whole. రెండవదిగా ఇదే వాగ్దానము సంఘానికి కూడా వర్తిస్తుంది. Why? ఎందుకంటారు? Because Apostle Paul has quoted the same verse of Isaiah 54:1 in his book in Galatians 4:27. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ 4:17లో 4:27. 4:27 వచనంలో ఈ మాటలు అనగా యెషయా గ్రంథం 54వ అధ్యాయంలోని 11వ వచనంలో మాటలను అక్కడ మళ్ళా ప్రస్తావించారు. And he applied this principle in the spiritual perspective to the church. కాబట్టి ఈ నియమాలని ఆత్మీయమైనటువంటి దృక్పథంతో సంఘానికి అన్వయింపజేస్తున్నారు. As God blessed Sarah with Isaac. ఏ విధంగా అయితే దేవుడు షారాను ఆశీర్వదించి ఇస్సాకునిచ్చాడు, He would also bless the church, though the church is a small company of people. సంఘాన్ని కూడా, అది సంఘము చిన్న గుంపైన సంఘమును కూడా ఆ విధంగా ఆశీర్వదిస్తాడు ఆయన. When we see carefully the book of Isaiah, యెషయా గ్రంథమును జాగ్రత్తగా మనం పరిశీలన in the చేస్తే earlier chapter, that is chapter 53, దానికి ముందున్న అధ్యాయంలో అనగా 53వ అధ్యాయంలో we read about the afflictions and the later exaltation of Jesus. ఇక్కడ యేసు ప్రభువారు బాధల గుండా వెళ్ళిన సంగతి, ఆ తర్వాత ఆయన హెచ్చింపబడినటువంటి సంగతులు మనం చూడొచ్చు. And in the immediate next chapter, chapter 54, ఆ వెంటనే వచ్చిన అధ్యాయం 54వ అధ్యాయంలో now it is not about Jesus, it is about the afflictions of the church and the exaltation of the church. ఇక్కడ యేసు ప్రభువారి గురించి కాదు, కానీ సంఘము తాను ఏ విధమైన బాధల గుండా వెళ్తుందో అలాగే సంఘం హెచ్చించబడే సంగతులు రాశాడు. And first he talked about Jesus Christ in 53 chapter, and then about the church in the 54th chapter. 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు, 54వ అధ్యాయంలో సంఘమును గురించి మాట్లాడుతున్నాడు. Because when the head is going through afflictions, body also go through affliction. When the head is exalted, body also will be exalted. ఎందుకనగా శిరస్సు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు శరీరం కూడా శ్రమ పడుతుంది, శిరస్సుకి ఘనత వచ్చినప్పుడు శరీరం కూడా ఘనపరచబడుతుంది. In 54:11, our promise verse starts with the words, O thou afflicted. చూడండి, 54వ అధ్యాయం మొదటి వచనంలో ఈ వచనము ఏ విధంగా ఇక్కడ ఆరంభించబడతా ఉందంటే, ప్రయాసపడుతున్నదానా. 54:11. 54వ అధ్యాయం 11వ వచనంలో తెలుగులో అయితే ప్రయాసపడి అనే మాట రాయబడింది, ఇంగ్లీష్లో బాధల గుండా వేదన గుండా వెళ్తున్నదానా అని రాయబడింది. When we see the history of the church, right from its birth on the day of Pentecost, she has faced many storms. సంఘ చరిత్ర మనం చూస్తే పెంతెకోస్తు దినాన్న సంఘం ఉద్భవింపబడిన నాటి నుండి కూడా ఎన్నో రకాల తుఫాన్లను ఎదుర్కొంటా ఉంది. Many people thought that the church will be extinguished very soon. అనేక మంది ఏమనుకున్నారంటే ఈ సంఘం అతి త్వరలోనే ఆరిపోతుంది అనుకున్నారు. Yet in every age, in spite of the persecution, the builder of the church, Lord Jesus Christ, had his own witnesses. అయినను ప్రతి తరములో కూడా ఇన్ని శ్రమలు బాధలు ఉన్నప్పటికీ కూడా మరి దాన్ని నిర్మించే నిర్మాణకుడైన యేసుక్రీస్తు ప్రభువు దానిని కొనసాగిస్తూనే ఉన్నాడు. Today, the fact that we are hearing the gospel, what it is showing? ఇది నాన్న మనం ఈ సువార్త వింటున్నామంటే ఈ సత్యము మనకి ఏం చూపిస్తుంది? Even Lord Jesus Christ had witnesses in every age, though they are persecuted. That's why till today the gospel is continually preached. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ విషయం గురించి సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి ఇన్ని శ్రమలు ఉన్నా కానీ ఈ సంఘం నేటికి కూడా కొనసాగుతూనే ఉంది. Yeah, he had his witnesses in every age. ప్రతి తరంలో కూడా తనకంటూ సాక్ష్యం ఆయన నిలుపుకున్నాడు. Neither the church nor the gospel are quenched. సంఘము కానీ లేకపోతే సువార్త కానీ ఆర్పివేయబడలేదు ఇంకా. Now the Lord is promising beauty and honor to the church. ఇప్పుడు దేవుడు ఈ సంఘానికి ఘనత అంతేకాకుండా సౌందర్యం గురించిన వాగ్దానం చేస్తాడు. As Jerusalem is rebuilt from the ruins and from the heap of rubbish, and which was like a great mountain, as we read in Zechariah 4:7. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం రాయబడిన ప్రకారము ఆ యొక్క యెరూషలేము ఒక పాడైపోయినటువంటి ఆ దిబ్బగా ఉన్నటువంటి ఆ యెరూషలేము, And the same prophecy can be applied to the church also. అదే వాగ్దానము సంఘానికి కూడా అన్వయింపజేసుకోవచ్చు. And it will be built, and the latter glory will exceed the former glory. ఇది కట్టబడుతుంది,
దాని యొక్క చివరి మహిమ ఆరంభపు మహిమ కన్నా అది గొప్పదిగా ఉంటుంది. Paul says in Ephesians chapter 2 verse 20, పౌలు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, and you are built upon the foundations of the apostles and prophets, Jesus Christ himself being the chief cornerstone. ఇక్కడ ఏమంటాడంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. One day the same church will be the glorious bride of Lord Jesus. ఒక దినాన ఇదే సంఘము యేసు క్రీస్తు ప్రభువారికి మహిమాయుక్తమైనటువంటి పెళ్లి భార్యగా What ఉండబోతుంది. a marvelous plan of God. దేవుని యొక్క ప్రణాళిక ఎంత He ఆశ్చర్యకరమైనది. saved fallen sinners like us and is shaping us as lively stones, as it is written in 1 Peter 2:5. పడిపోయిన పాపులమైన మనల్ని లేవనెత్తి ఆయన చక్కని రాయిగా సజీవమైన రాళ్లుగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో రాయబడినట్లుగా చదువుతున్నాం. And he want to make us stones with fair colors, as we see in today's promise. నేటి దినం వాగ్దానంలో మనం చదువుకున్నట్లుగా నీలాంజనములతో ఆయన కడుతున్నాడు. And thirdly, మూడవది, and this promise can be applied to each and every individual believer, that is to you and to me. ఈ వాగ్దానము వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసికి అనగా నీకు నాకు కూడా ఇది అన్వయింప చేయబడుతుంది. After you become a born again believer, probably God permitted many troubles in your life. నీవు తిరిగి జన్మించిన విశ్వాసి అయిన తర్వాత బహుశా దేవుడు అనేకమైనటువంటి కష్ట పరిస్థితులను నీ జీవితంలో అనుమతించుంటాడు. But remember, అయితే గుర్తుపెట్టుకో, before you were born again, you were like a wasteful stone in the craggy hills and misshapen stone in a quarry. నీవు తిరిగి జన్మించక పూర్వము ఎక్కడో కొండల్లో ఎందుకు పనికిరానిటువంటి రాళ్ల వలె నువ్వు రాళ్ల కుప్పలాగా ఉండిపోయి ఉంటావు. ఆ క్వారీల్లో పడిపోయినటువంటి పనికిరానిటువంటి రాళ్ల వలె ఉండుంటావు. But God took you into his skillful hands. అయితే దేవుడు తన నైపుణ్యం గల హస్తంలోనికి నేను తీసుకున్నాడు. And now he is shaping you to be well fit in the spiritual house which he himself is building. ఇప్పుడైతే తాను స్వయంగా నిర్మిస్తున్న ఆత్మ సంబంధమైన కట్టడంలో సరిగా చక్కగా అమర్చబడులాగున నిన్ను రూపుదిద్దుతా To ఉన్నాడు. make you fit into that place, he is breaking you, he is cutting you. ఆ స్థానంలో నీవు చక్కగా అమర్చబడి ఉండే దానికి అనవసరమైనటువంటి కరుకైనటువంటి వాటిని విరగగొడుతున్నాడు, పగలగొడుతున్నాడు. And he is chiseling you and using sharp and finer instruments to smoothen you of your rough edges. కాబట్టి నీకున్న ఈ కరుకైనటువంటి ఈ మూలలన్నిటిని కూడా చదును చేయడానికి, దాన్ని మృదువుగా చేయడానికి, దానికి అవసరమైనటువంటి ఆ యొక్క సాధనాలను వాడుతూ ఉన్నాడు నీ కొరకు. During this process, that is when you are going through these troubles of chiseling and cutting and breaking, ఈ ప్రక్రియలో అనగా నిన్ను ఆయన మరి చదునుగా చేయడానికి, మృదువుగా చేయడానికి నిన్ను నలగగొడుతున్నప్పుడు, పగలగొడుతూ ఉండగా and some questions will arise. అలాంటి పరిస్థితిలో కొన్ని ప్రశ్నలు వస్తాయి. Is there no end to these trials? మరి ఈ కష్టాలన్నిటికీ అంతం లేదా? Is there no limit to my troubles? మరి నేను ఎదుర్కొనే ఈ కష్ట పరిస్థితులకి ఎప్పుడు ముగింపు ఉండదా? Will there be any hopeful morning in my life? నా జీవితంలో ఏదైనా నిరీక్షణ తెల్లవారుతుందనే నిరీక్షణ ఉందా? Remember, these hard things are there in our life to prepare us for the future glory. గుర్తుపెట్టుకోండి, ఈ కష్ట పరిస్థితులు ఇవన్నీ కూడా భవిష్యత్తులో పొందబోయే మహిమ కొరగా You సిద్ధపరుస్తున్నాయి. can read in this context 2 Corinthians 4:17. ఈ సందర్భంలో కొరింథీ రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకోవచ్చు. You are destined for a glorious future. కాబట్టి మహిమాయుక్తమైనటువంటి ఆ యొక్క భవిష్యత్తు కొరకై నీవు One సిద్ధపరచబడుతున్నావు. day you are going to be a living stone in God's heavenly temple. ఒక దినాన దేవుని యొక్క ఆ పరమ మందిరంలో సజీవమైన రాయిగా ఉండబోతున్నావు. Today you are afflicted, you are tossed, and you are not comforted. ఇది నాన్న నీవు బాధలు గుండా వెళ్తున్నావు, అటు ఇటు ఆదరణ లేకుండా కొట్టబడతా ఉన్నావు. God is saying, దేవుడు చెప్తున్నమాట, the one who restored the Jews యూదులని సమకూర్చిన దేవుడు, and the one who is building the church, సంఘమును నిర్మిస్తున్నటువంటి దేవుడు, he is promising you that he will lavish riches upon you also. ఆయన నీతో చేస్తున్న వాగ్దానం నిన్ను కూడా ఐశ్వర్యముతో నింపుతానంటున్నాడు. So don't lose your heart. కాబట్టి నీవు కృంగిపోకు. All these troubles you are facing are temporal. నీవు ఎదుర్కొంటున్న కష్టాలన్నీ కూడా తాత్కాలికమైనవి. Keep your eyes on the future glory. నీ దృష్టి కలగబోవు మహిమ పైన ఉంచు. Keep your eyes not on the troubles but on the future glory. నీ దృష్టి కష్టాల మీద కాక ఆ భవిష్యత్తులో రేపటి దినం కలగబోయే మహిమ పైన ఉంచాలి. May God bless you. దేవుడు నిన్ను దీవించును May గాక. God lead you the whole day. దేవుడు దినమంతయు నిన్ను నడిపించును గాక.
God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.